హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య వ్లాగ్స్. ఏంటి బెలూన్స్ డెకరేషన్ చూసి ఏదో హడావిడిగా ఉందని అనుకుంటున్నారా? ఈరోజు మా మమ్మీ బర్త్డే. మార్నింగ్ నుంచి చాలా హింట్స్ ఇచ్చింది విష్ చేస్తానని. తన ఆఫీస్ కొలీగ్స్ అందరూ విష్ చేస్తుంటే థ్యాంక్ యూ నా చెవు దగ్గరికి వచ్చి అరుస్తుంది నేను విష్ చేస్తానేమో అని. కానీ నేను కావాలని విష్ చేయలేదు. చిన్న సర్ప్రైజ్లో ప్లాన్ చేశాను. డెకరేషన్ కూడా చేశాను. డెకరేషన్ చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. ఒక చిన్న సర్ప్రైజ్గా ఇస్తున్నాను అంతే. ఆవిడకి నేను ఎంత ఇచ్చినా ఏం చేసినా సరిపోదు. అట్లీస్ట్ ఇలా స్పెషల్ డేస్ వచ్చినప్పుడైనా ఇలా చిన్న సర్ప్రైజెస్ ఇస్తే కొంచెమైనా సరే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అందుకే ఈ డెకరేషన్ అది చేసి సర్ప్రైజ్ ఇలా ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని కూడా ఐడియా ఇచ్చింది ఆవిడే. నేను ఒకవేళ ఒక పని చేస్తాను అని అంటే, నా డెసిషన్ ఏదైనా నేను తీసుకున్నాను అంటే అది ఆవిడకి నచ్చకపోయినా సరే తను సపోర్ట్ చేస్తుంది. ఓకే చెయ్యు, ఏమవుతుంది, ట్రై చెయ్యి ఒకసారి అని చెప్పేసి. తనకు నచ్చకపోయినా వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నార్మల్గా ఫ్యామిలీలో రిలేటివ్స్ అది అనుకుంటారు ఇది అనుకుంటారు చేయొద్దు అని అంటారు కదా. కానీ తను అస్సలు అలా అందనమాట. చాలా సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నా డెసిషన్ తనకు నచ్చకపోయినా కూడా ట్రై చేయు, ఏం కాదులే, సపోర్టివ్గా ఉంటానని ఆవిడ పాజిటివ్ వర్డ్స్ వస్తాయి. ఆవిడ పాజిటివ్నెస్ నాకు అసలు కొంచెం కూడా రాలేదు. అదేంటో చాలా పాజిటివ్నెస్ ఆవిడది మాత్రం. చాలా కామ్గా ఓపికతో ఉంటుంది. ఆ ఓపిక నాకు సగం కూడా రాలేదు ఆవిడ కూతురునే కానీ. సో ఇది అన్నమాట డెకరేషన్. మొత్తం షూట్ చేసి మీకు పెడతాను. అండ్ మీరు కూడా విష్ చేయండి, మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో అయినా. సో ఇదన్నమాట వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. సెలబ్రేషన్ థింగ్స్ కేక్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళాను. నాతో పాటు తోడుగా మా వదిన వచ్చింది. నేను అసలు సెలబ్రేట్ చేద్దామని అనుకోలేదు. సడన్గా అనిపించింది సెలబ్రేట్ చేద్దామని. కోల్డ్ కఫ్ ఉండడం వల్ల వాయిస్ చేంజ్ అయింది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా కేక్ తీసుకుందామని బేకరీకి వచ్చాను. కేక్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. డెకరేషన్ స్టార్ట్ చేశాను. మమ్మీ 10:30కి వస్తుంది ఇంటికి డ్యూటీ నుంచి. సో ఇంకా 8 నుంచి స్టార్ట్ చేశాను డెకరేషన్. నాతో పాటు మా పై ఇంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు ఇంకా టెర్రస్ మీద చేద్దాం అక్క డెకరేషన్ అని ఐడియా ఇచ్చారు. కానీ ఇంకెందుకులే వద్దు, ఇంట్లోనే చేసేద్దామని ఇంట్లో అయితే స్టార్ట్ చేసాం డెకరేషన్. నాకన్నా ఇంకా పిల్లలే యాక్టివ్గా ఉన్నారు. అక్క ఇలా చేద్దాం అలా చేద్దాం, బెలూన్ ఇక్కడ బాగాలేదు అక్క అక్కడ అంటిద్దాము, టేబుల్ డెకరేషన్ ఇలా చేద్దాము, ఆంటీ రాగానే ఇలా అరుస్తాం అక్క బెలూన్స్ పట్టుకొని, బాగుంటుంది సర్ప్రైజ్డ్. కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే, బర్త్డే బిఫోర్ డే ఉంటుంది కదా, నైట్ 12కి కేక్ కట్ చేసుకుంటాం సెలబ్రేట్ చేసుకొని. కానీ ఇయర్ అవ్వలేదు. సో అందుకే బర్త్డే రోజే ఈవినింగ్ సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి ఇలా డెకరేషన్ చేశాను. నేనైతే నార్మల్గా ఫస్ట్ ఎవ్రీ ఇయర్లా కేక్ కట్ చేద్దాం అని అనుకున్నాను. కానీ కొంచెం సెలబ్రేషన్ అది చేసి పిల్లలు ఉండడం వల్ల కొంచెం హడావిడిగా బాగుంది. ఎంజాయ్ చేశారు అందరూ కూడా. మమ్మీ కూడా పిల్లలతో పాటు ఎంత క్యూట్గా డాన్స్ చేసిందో, అసలు చాలా బాగా అనిపించింది నాకు. వాల్కి ఫ్రేమ్స్ ఉండడం వల్ల డెకరేషన్ సరిగ్గా చేయలేకపోయాను. మమ్మీ ఎలా ఎంజాయ్ చేసిందో చూడండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ గాడ్ బ్లెస్ టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Party ready akka? Hello. Happy birthday to you. Apena akka? Cake me padukoni cheptunanu.
అమ్మ తమ్ముడికి ఇచ్చే